దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. వచ్చే నెల జనవరి 10th, 11th, 12th ఫ్లెమింగో ఫెస్టివల్ చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నాము. గత 4 సంవత్సరాలుగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ గత ప్రభుత్వం వాళ్ళు జరపలేదు. ఈసారి ఈ విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాను. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. మనకు డెవలప్మెంట్ కోసం అవసరమయ్యే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఈసారి అంగరంగ వైభవంగా చేయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే టూరిజం డెవలప్మెంట్ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేలపట్టుని ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ మంచిగా చేయాలని కలెక్టర్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నెల జనవరి 10th, 11th, 12th ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనున్నది. దీనికి చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అలాగే మినిస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చాక మనకు సూలూరుపేట నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం నిధులు కూడా శాంక్షన్ చేయించుకొని మన సూలూరుపేట నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే అవకాశం కూడా మనకి ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ లో దొరుకుతుంది. అలాగే జనాలు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూసేది చెంగాలమ్మ గుడి తిరునాళ్ల కోసం అలాగే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం. ఈసారి జనాలు మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం నిర్ణయం తీసుకున్నాము. ఖచ్చితంగా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ మంచిగా చేసి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహకరించండి. అలాగే అధికారులందరూ కూడా సహకరించండి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఇష్యూ లేకుండా ఈ 3 days ఫెస్టివల్ ని అందరూ బంధుమిత్రులతో జరుపుకోవాలని, అందరూ సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. సూలూరుపేట ఇక్కడికి 18 కిలోమీటర్ల దూరంలో నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ఉంది. అది దొరవార్ సత్రం మండలం కింద వస్తుంది. అక్కడ దేశ విదేశాల నుంచి రకరకాల పక్షులు సైబీరియా, నైజీరియా మొదలగు దేశాల నుంచి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆ యొక్క నేలపట్టు ప్రాంతంలో అవి సేద తీరుతాయి. అక్కడే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఆ పక్షులు ఇక్కడే ఉండి తర్వాత వాటి పిల్లలు పొదిగి ఆ పిల్లలను కూడా ఆ దేశ విదేశాలకి అవి తీసుకెళ్తాయి. ఇక్కడ దాదాపు ఒక 40-50 రకాల పక్షులు వస్తున్నాయి. అవి కాకుండా ఇక్కడికి సమీపంలో శ్రీహరికోటకు పోయే దారిలో పులికాట్ లేక్ ఉంది. అక్కడ ఫ్లెమింగోస్, ముఖ్యంగా దాన్ని గూడబాతులు అంటారు. అవి ముక్కు వచ్చి రోజ్ కలర్లో ఉంటుంది. ఇటువంటి పక్షులు ఇక్కడ పులికాట్ లేక్లో కన్నుల పండుగగా వేల రకాల పక్షులు ఇక్కడ వేంచేస్తాయి. అవి చూసేదానికి ఆనందంగా ఉంటాయి చూపర్లకు. ఈ యొక్క బీవీపాలెం అనే పక్కన తడమండలంలో ఉన్నది. అక్కడ బోట్ షికారు కూడా చాలా బాగా ఉంటుంది. ఈ నెల జనవరి 10, 11, 12 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా దేశ విదేశాల నుంచే కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలందరూ వచ్చి ఈ యొక్క పక్షులను చూసి వారు ఆనందపడవలసిందిగా కోరుచున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.